జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం రామగుండం ఎన్టీపీసీలో జరిగింది. జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా భద్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. టౌన్షిప్ పాఠశాలలకు చెందిన సుమారు 2000 మంది విద్యార్థులు డ్రాయింగ్ పోటీలో పాల్గొన్నారు. సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు క్విజ్, వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించారు. ఈ వారం రోజుల వేడుకల్లో ప్లకార్డు ప్రదర్శన, సేఫ్టీ ఎమర్జెన్సీ నంబర్లతో కూడిన స్టిక్కర్లు, భద్రతపై అవగాహన కోసం మెగా ర్యాలీలు మరియు రక్తదాన శిబిరం వంటి అనేక ప్రచారాలు కూడా నిర్వహించబడ్డాయి. 53వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలో ఫ్యాక్టరీల డైరెక్టర్లు బి రాజగోపాలరావు, వై గంగాధర్ రెడ్డి, డివై నేతృత్వంలో 3 భాషల్లో భద్రతా ప్రతిజ్ఞ పాటించడంతో ప్రారంభమయ్యాయి. ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు, జీఎంఎస్కే సహా హాజరవగా ఈ సందర్భంగా బి రాజగోపాలరావు మాట్లాడుతూ భద్రతా విభాగం చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితంలో భద్రతకు ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన ఎత్తి చూపారు. వివిధ పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులకు అవార్డులు పంపిణీ చేయడం, వారి చుట్టూ భద్రతను నిర్ధారించడానికి వారు చేసిన అభినందనీయమైన కృషితో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అన్ని జీఎంలు, హెచ్ఓడీలు, యూనియన్ అసోసియేషన్ల ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, సీనియర్ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.